హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చుక్కాకు పప్పు చేస్తున్నాను. దీన్ని నేను నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చిన్నవి ఒక 2 కట్టలు. అలాగే కందిపప్పు కూడా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కారం దగ్గర పచ్చిమిర్చి అలాగే ఆకుకూర వేసేసుకొని పసుపు 1.5 గ్లాస్ వాటర్ అన్నమాట. ఇంకొక 1/2 గ్లాస్ పోస్తాను. 1.5 గ్లాసు పోసేసి కొంచెం చింతపండు వేస్తా. ఒక 2 రెక్కల చింతపండు వేసేసి కుక్కర్ మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. 3 విజిల్స్ అయిపోయినాయి. స్టవ్ బంద్ చేస్తున్నాను. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయిన తర్వాత సాల్ట్ వేసుకొని మెతుక్కోవాలి. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయింది. మీ టేస్ట్కి సరిపడే సాల్ట్. పప్పు కోసం ఆల్రెడీ 2 స్పూన్స్ ఆయిల్ వేసి పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని బాగా వేగాలి. వెల్లుల్లి వేగిపోయింది. మిగతా పోపు దినుసులు కూడా వేసేసుకున్నాను. కరివేపాకు, కొంచెం ఇంగువ లాస్ట్లో. స్టవ్ ఆపేస్తున్నాను. పప్పులో కలిపేసుకుందాం. పప్పులో మిక్స్ చేసుకున్న తర్వాత అంతే, పప్పు రెడీ అనమాట. అంతే, చుక్కాకు పప్పు రెడీ అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.